హనుమంతుడు తనలోని అపారమైన శక్తిని మర్చిపోయాడనే విషయం మీకు తెలుసా? చిన్న వయసులో హనుమంతుడు చాలా అల్లరి పనులు చేస్తూ ఉండేవాడు. అల్లరి పనులను చూసి అతని శక్తిని చూసి దేవతలకి ఆశ్చర్యం కలిగేది. ఒకసారి అతను ఆకాశంలో కనిపించిన సూర్యుడిని పండుగా భావించి తినడానికి ఎగిరిపోయాడు. మరోసారి ఋషుల ఆశ్రమంలోకి వెళ్లి చిన్న చిన్న అల్లర్లు పనులు చేసేవాడు. అప్పుడు కొందరు మహర్షులు కోపంతో ఒక శాపం ఇచ్చారు. నీకు ఉన్న అపార శక్తి నువ్వు మర్చిపోతావు. ఎవరైనా గుర్తు చేసినప్పుడు మాత్రమే నీ శక్తి గుర్తుకు వస్తుంది అని. కాలం గడిచింది. రాముడి కోసం సీతాదేవిని వెతుకుతూ వానరసేన సముద్ర తీరానికి చేరింది. అక్కడ అందరూ సముద్రాన్ని ఎలా దాటాలో ఆలోచిస్తున్నప్పుడు మహావృద్ధుడైన జాంబవుడు హనుమంతుడిని చూసి ఇలా అన్నాడు. హనుమంతా, నీ శక్తి నీకు తెలియదు. నువ్వు అనుకుంటే ఈ సముద్రం ఒక్క దూకుడులో దాటగలవని. ఆ మాటలు విన్న వెంటనే హనుమంతుడికి తన అసలు శక్తి గుర్తుకు వచ్చింది. ఆయన మహాకాయుడిగా మారి ఒక గొప్ప గర్జనతో సముద్రాన్ని దాటి లంకకు ఎగిరిపోయాడు. అయితే రామాయణం ప్రకారం ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ హనుమంతుడు ఉంటాడని నమ్మకం. ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేసి జై శ్రీరామ్ జై హనుమాన్ అని కమెంట్ చేయండి.